నా పేరు జి శ్రీనివాసరావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది. వాటన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధితో చర్చించాలనుకుంటున్నాం, ప్రభుత్వంతో కూడాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, రాత్రి 12 గంటల వరకు మాకు టైమింగ్ కావాలి. ఆల్రెడీ దానికి జీవో కూడా కింద ఇప్పటి ప్రభుత్వం కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి బైఫర్కేషన్ అయినాక సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని కాకపోతే ఎక్కడా కూడా అమలు చేయట్లేదు కొన్ని జిల్లాల్లో. దాని నిమిత్తం మేము డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా
బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా రాత్రి 12 గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కనుక హోటల్స్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు కనుక ఈ తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది. ఇది ఏవైతే బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ అట్లాగే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అని పెరగటం వల్ల ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇది ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అన్నటువంటి విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అడుగుతూ ఉన్నాము. అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్. ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూరిజం డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. వారు అనౌన్స్ చేస్తూ ఈ 1 ఇయర్లో లాస్ట్ 1 ఇయర్లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకే ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో అని చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ 90% హోటల్స్కి అది వర్తింపజేయట్లేదు కనుక దాన్ని మొదటి నుంచి ఉన్న హోటల్స్కి కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ కొన్ని రకమైన చాలా ప్రయోజనాలు ఉంటాయి కనుక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే మా హోటల్స్ రంగంకి వచ్చేసరికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చెయ్యొచ్చండి, చేయకూడదు కాదు. ఎందుకంటే మేము కూడా మా బాధ్యతగా రుచిగా శుచిగా ఫ్రెష్ ఫుడ్ తెచ్చి చేయవలసిన బాధ్యత మాకుంది. అలాగే చేస్తారు కూడా. ఎవరు కూడా ఏ హోటల్లో కూడా మేము ఇది పాడు చేసినవి ఆహార పదార్థాలు పెట్టాలనో లేకపోతే కలర్స్ వాడాలనేటువంటి మేము ఎప్పుడు అనుకోము. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే ఒక మంచి రుచికరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తయారు చేసి ఇస్తేనే ఆ హోటల్కి ఒక మంచి గుడ్ విల్ ఉంటుంది కనుక దాని నిమిత్తం మేము కూడా ఖచ్చితంగా అసోసియేషన్ పరంగా మేము కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము, జాగ్రత్తగా చేయండి అని. వార్నర్స్ కూడా అందరూ చేస్తూ ఉంటారు. కాకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి కొంచెం ఎక్కువగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో బాగా నమ్మకమైనటువంటి హోటల్స్, ఎంతో ఒక మంచి స్థాయిలో ఉన్న హోటల్స్ను కూడా వీధిపాలు చేయడం జరుగుతుంది. వాటిల్లో కూడా ఈ ఎటువంటి అవకాశాలు చేయకుండా మా వరకు ఏదైనా తప్పు ఉంటే కేసు పెట్టవచ్చు, కానీ తప్పు లేకున్నా కూడా కేసులు పెట్టే పరిస్థితులు తీసుకురావడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. వాటిల్లో కూడా మేము ప్రభుత్వాన్ని దాన్ని ఆరోగ్య మినిస్టర్ గారిని కలిసి దానికి కూడా ఒక వివరణ ఇచ్చి దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అట్లాగే మా యొక్క ఏదైతే అసోసియేషన్ ఉందో అసోసియేషన్ ఇంకా బలోపేతం చేయాలి అన్నటువంటి ఇది కూడా దాని నిమిత్తం కూడా మేము జిల్లాల వైద్యుగా తిరుగుతున్నాం. నెల్లూరు జిల్లాలో కూడా మాకు ఎప్పటి నుంచో మరి అమరావతి కృష్ణారెడ్డి గారు చాలా పెద్ద స్థాయిలో మా అసోసియేషన్ ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ వ్యక్తి. వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి అసోసియేషన్ ఇంకా బలోపేతం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే జిఎస్టీకి వచ్చేసరికి జిఎస్టీలో రూమ్స్కి వచ్చేసరికి ఇప్పటి వరకు 12% ఉండేది రూమ్స్ ట్యాక్స్. మొన్న లేటెస్ట్ జిఎస్టీ 2లో ఏం చేశారంటే 5% చేశారు జిఎస్టీని. అది మంచి పరిణామే. బట్ హోటల్స్కి వచ్చేసరికి దానివల్ల మేము కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఆ 5% చేసిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ తీసేశారు. మేము ఇన్పుట్ క్లెయిమ్ చేసుకునేవారు 12% ఉండేటప్పుడు, ఇప్పుడు అది లేకుండా చేశారు. మొన్న మేము జిఎస్టీ 2లో అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర స్థాయిలో కూడా అందరి ద్వారా మేము అన్ని అసోసియేషన్స్ ద్వారా కూడా మేము కూడా తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడాను. అట్లా కాదు మాకు ఇన్పుట్ ట్యాక్స్ ఇవ్వమని అడగటం జరిగింది. మొన్న విశాఖపట్నం గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా ఈ జిఎస్టీ 2ని మేము కూడా ప్రభుత్వం కొంచెం ఇవన్నీ మేము చూడకుండా కొన్ని చేశాము, ఇవన్నీ మేము సర్దిద్దుకుంటామండి, కొన్ని రోజుల్లో వాటిని కూడా ఇస్తామన్నారు. అవన్నీ చేసి హోటల్ రంగాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు వెళ్ళేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ అనేది ఏది ఉండదండి. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఒక 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఏకైక సంస్థ మాత్రం ఒక్క హోటల్ రంగం అని మాత్రం నేను సవినయంగా చెప్పగలను. అట్లాగే ఒక 2500 నుంచి 3000 కోట్ల వరకు ప్రభుత్వానికి పన్నుల రూపాన చెల్లిస్తూ ఉన్నాము. ఇంత అన్ఎంప్లాయ్మెంట్ మేము లేకుండా చేస్తే ఎంప్లాయ్మెంట్ కలుగజేస్తున్నాం కనుక మాకు ఇంకా ప్రభుత్వం ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇవ్వటం, అలాగే టైమింగ్స్ ఇవ్వటం, టైమింగ్స్లో కూడా ఇవన్నీ సరళింపులు వస్తుంది అన్నిటి కూడా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నదా అడుగుతున్నాను.
నేను గవర్నమెంట్‌ని అది ఇప్పుడు ఎందుకంటే మా ఎంఎస్ఎంఈ మినిస్టర్ కూడా అంటే మా కన్సర్న్ డిస్ట్రిక్ట్ అండి. ఎవరు మన కొండపల్లి శ్రీనివాస్ గారు. రేపే ఆయనతో అపాయింట్మెంట్ ఉన్నది. రేపంతా నేను అక్కడే ఆయనతో పాటు ఉన్నాను. మాకేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఆయనతో డిస్కస్ చేశాను. ఆయన కూడా చెప్పారు. అదే మీరు చెప్పినటువంటి ఆలోచన చెప్పారు. మీరు సార్ ఇవన్నీ తయారు చేసి ఇస్తే అసలు యాక్చువల్‌గా మీరు ఎంత ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నారు? ఎంత టాక్స్ పే చేస్తున్నారు? ఓవరాల్‌గా హోటల్ ఇండస్ట్రీ అనేసని. సో, దాని గురించి కూడా మేము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద కూడా చేసి కొన్ని చేయమని అడుగుతా ఉన్నాము. మీరు చెప్పేటట్టు పెద్ద హోటల్స్ వరకే ప్రభుత్వం కూడా ఇస్తుంది. టూరిజం పాలసీలో గాని, దీంట్లో కూడా పెద్ద హోటల్సే తప్ప బడ్జెట్ ఒరిజినల్‌గా పెద్ద హోటళ్ళు అంటే అండి టూరిజం ఎన్నున్నాయి మాక్సిమం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒక 20, 25 హోటల్స్ ఉన్నాయి. అంతకు మించి లేవు. ఏది 3 స్టార్ రేట్ హోటల్స్ అన్నీ. కానీ ఇప్పుడు మా అసోసియేషన్‌కొచ్చేసరికండి మినిమమ్ అసోసియేషన్‌లో ఉన్నవి 5,000 హోటళ్ళున్నాయి. మేము చాలా ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నాం. చాలా టాక్స్